ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభునామన మీకు మా శుభావందనలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము ప్రసంగి గ్రంథము 7-8 కార్యారంభం కంటే కార్య అంతము మేలని. చివరి దినాలంటే మనము ఏ విధంగా ఉంటున్నామో మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. ఈ వచనాన్ని ఆధారం చేసుకుని గత దినముల నుండి నిర్గమాకాండము 21వ అధ్యాయంలో కొన్ని భాగాలు మనం తలస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించండి, ఈ దినమున కూడా నిర్గమాకాండము 21వ అధ్యాయము 1 నుండి 11 వరకు ఇంతకుముందే మనము ధ్యానించినటువంటి విషయంలో నుండి మరొక భాగాన్ని మనము తలంచుదాం. ఈరోజు మొదటి వచనం నేను చదువుతున్నాను. 21వ వచనం. నీవు వారికి నియమించవలసిన న్యాయ విధులు ఏమనగా, నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన యెడల వాడు 6 సంవత్సరములు దాసుడయ్యుండి 7వ సంవత్సరము ఏమి ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. గమనించండి, హెబ్రీయుడైన దాసుని కొనిన, ఇతడు హెబ్రీయుడే, అతడు హెబ్రీయుడే, ఇతడు కొనుక్కున్నాడు. ఒకవేళ ఇద్దరు ఒకే వంశానికి ఒకే ప్రాంతానికి సంబంధించిన వారు కదా, ఇతడు అతనికి అమ్ముడు పోవడానికి కారణమేంది? ఇతడు అతనికి దాసుడు కావడానికి కారణం ఏంది? దీని గురించి జాగ్రత్తగా గమనించండి. లేవియాకాండము 25వ అధ్యాయం, లేవియాకాండము 25వ అధ్యాయం గమనించండి. 25:35 నుండి లేక 30, ఇదంతా కూడా అదే 35 లేక 39వ వచనం. దయచేసి లేవియాకాండము 25వ అధ్యాయం మీరు తర్వాత అంతా చదువుకోండి. చాలా సంగతులు ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు మాత్రమే మన అవగాహన కొరకు ప్రభు నాకు ఇచ్చిన తలంపును పంచుకుంటున్నాను. 39. నీ యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడిన ఎడల వాని చేత బానిస సేవ చేయించుకొనకూడదు. ఇంతకుముందు దాసుడు లేక బానిస. హెబ్రీయుడే ఎందుకు దాసుడైనాడు, ఎందుకు బానిసైనంటే బీదవాడైనాడట. ఏమైనాడు? బీదతనము అంటే ఎందుకు నీకు దాసుని చేస్తానంటే వాళ్ళు బీదవాళ్ళు అయిపోయినారు. కాబట్టి ఆ బీదలను గురించినట్టు మాట. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ విషయం కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, ఇదే హెబ్రీయులు, ఇదే యూదులు ఐగుప్తు దేశంలో ఎట్లున్నారు? వాళ్ళు బీదవాళ్ళుగానే ఉన్నారు కదా. గత పాఠం చూసినా మనం, వాళ్ళు దాసులే కదా. దాసులై వాడికి విడుదల రాగానే వాళ్ళు స్వతంత్రులు అయిపోయి సామాన్యటువంటి వాళ్ళను వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. ఈ దినాలలో సంఘాలలో చూస్తూ ఉంటాం. బయటికి పోతే ఎవ్వడు కానడు. వాస్తవమేనండి. ఒకప్పుడు యేసు ప్రభువారు నమ్మక తోలిగా మేము కూడా అంతే. ఎవరు లెక్క చేయటువంటి వాళ్ళు, ఎవరు మమ్మల్ని లెక్క చేసేవారు కాదు. ఎవరు లెక్క చేస్తాడు? బయటికి పోతే విశ్వాసులమైనాక సేవకులమైనాక మనం ఏం చేస్తామంటే, మనమేదో పెద్ద యజమానుల్లాగా, మనమేదో మునగాళ్ళలాగా, వాళ్ళేమో దాసులు అన్నట్టుగా, వాళ్ళేమో బీదవాళ్ళు, మనమే ఉన్నటువంటి వాళ్ళలాగా మనం ప్రవర్తిస్తాం. ఇది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. దేవుని వాక్యం అయినటువంటి వాడు ప్రతి ఒక్కడు ఎరగాల, మనము దాసులము. రెండోది, మనం కూడా బీదలమే. ఇంకొక విషయానికి వస్తే, ఈరోజు ఆత్మీయంగా మనం గమనిస్తే మనం బీదలమా ధనవంతులమా? లోకరీతిగా ఐశ్వర్యవంతులు అని చెప్పుకుంటున్నాం, దేవుని బిడ్డలారా గమనించండి, మన ప్రభు ఒక మాట చెప్పినాడు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఎందుకంటే నీ దృష్టికి నువ్వేమనుకుంటున్నావు అంటే, నేను ఐశ్వర్యవంతుని అనుకుంటున్నావని ఒక సంఘాన్ని గురించి ప్రభు చెప్పినటువంటి సందర్భము మనం ఎరుగుదాం. ఎందుకంటే నీవు గుడ్డివాడమని రాయబడి ఉంది. మీరు ప్రకటన గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఏదో ఐశ్వర్యవంతులం, గొప్ప వాళ్ళము అని అనుకుంటున్నావు. కాబట్టి ఎవరమట? వెచ్చగలేను, దిక్కుమాలిన వాడు. గమనించండి, 13వ అధ్యాయ ప్రకటన గ్రంథం 3:14. లవోదికలను సంఘపు దూతకి ఇలా రాయము, ఆమె నన్ను వాడు నమ్మకమైన సాక్షి చెప్పు, సాక్షియు దేవుని దృష్టికి అనుకూలమైనడు. నీ క్రియలను ఎరుగుదును, నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవంట. నువ్వెచ్చగా ఉన్నావని ఎరగక నేను నిన్ను నా నోట ఉండివేస్తాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడమై దిగంబరుడమై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలే అని చెప్పుకుంటున్నావు. ఎవరు అనుకుంటా? నీ ధనవృద్ధి అంటే లోకరీతిగా నీవు ధనవంతుని కావచ్చు,
లోకరీతిగా నీవు ఐశ్వర్యవంతుని కావచ్చు, లోకరీతిగా నువ్వు యజమాని కావచ్చు, ఏలేవాని కావచ్చు, కానీ ఆత్మీయంగా దరిద్రత. ఈరోజు ఆత్మీయంగా ప్రతి వ్యక్తి ఎంత దరిద్రంగా ఉన్నాడంటే అది మనం ఆత్మీయంగా ఊహిస్తే మనకు కనబడుతుంది. అందుకొరకనే ఇక్కడ ఇశ్రాయేలు యొక్క ప్రజల గురించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు ఒకప్పుడు బీదవానివి ఐగుప్తు దేశంలో, నేను నిన్ను తీసుకొచ్చినాను, ఐశ్వర్యవంతులుగా చేసినాను. కాబట్టి నువ్వు బీదలను ఏ విధంగా చూడాలా? ఈరోజు సంఘాలలో బీదలను ఏ విధంగా చూస్తున్నారు? నేను దీని గురించి వివరించాలంటే సమయం సరిపోనట్టు కొడుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి మనం సంఘంలోకి వచ్చినాక, కొంచెం పెద్దరికం వచ్చినాక, లేక కొంచెం అధికారం రాగానే చేస్తామంటే సామాన్యులను మనం ఆడిస్తూ ఉంటాం, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాం. మనకున్నటువంటి దాన్ని బట్టి కొంతమంది సామాన్యులు బీదవారు ఉంటారు, వాళ్ళని ఇంకా మనం లెక్క చేయకుండా ఉంటాం. దేవుని బిడ్డలారా గమనించండి, బీదతనం గురించి మీకు తెలియదు. బైబిల్ విషయంలో ఒకవేళ ఆత్మీయ అవగాహన కలిగినటువంటి వాడైతే బీదవాళ్ళను, దరిద్రులను ఎంత గౌరవించాలో అంత గౌరవించాలి. ఎందుకంటే బీదలను గౌరవిస్తే దేవుని గౌరవించినట్లని. చదవండి, బైబిల్ చదవండి. బీదలకు మనం మేలు చేస్తున్నామంటే దేవుని చేసినట్లని రాయబడి ఉంది. ఈ అవగాహన లేకుండా ఏదో లోకరీతిగా నాకు ఇన్ని స్థలాలు ఉన్నాయి, లేకుంటే నాకు ఇంత ఐశ్వర్యం ఉంది, ఇన్ని కార్లు ఉన్నాయి, ఇంత పలుకుబడి ఉంది అనుకుంటున్నావు, కానీ ఆత్మీయంగా దరిద్రత. అందుకనే దయచేసి గమనించండి, ఈ మాటలు మీరు చదవండి. మళ్ళీ నేను కొన్ని విషయాలు మీకు గుర్తు చేయాలని తలుస్తూ ఉన్నాను. లేవియా కాండము 25వ అధ్యాయము 25, ఈ భాగం అంతటా అదే ఉంటుందండి. ఈ భాగం అంతా అదే ఉంటుంది. కాబట్టి నేను ఈ విషయాన్ని మళ్ళా ఒక భాగం తలంచుదామనిపిస్తా ఉంది. 25వ వచనం, నీ సహోదరుడు లేవియా కాండము 25:25, నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్యములో కొంత అమ్మిన ఎడలా అంటాడు. బీదవాడై అంట. ఇది నేను తర్వాత భాగంలో మనం తలుస్తాం. ఇదంతా కూడా మనకు అవసరమైన విషయమే. 35, పరవాసి అయినను అతిథయను నీ సహోదరుడు బీదవాడై నిరాధారుడై నీ వద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయము చేయవలను. బీదవానికి ఏం చేయాలంట? సహాయము చేయవలను. అతడు నీ వలన బ్రతకవలను. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డైనను తీసుకొనకూడదు. నీ సహోదరుడు నీ వలన బ్రతకవలను. నీ రూకలు వానికి వడ్డీకియ్యకూడదు. నీ ఆహారమును వానికి లాభమునకియ్యకూడదు. నేను మీకు కనాను దేశమునిచ్చి మీకు దేవుడగునట్లు ఐగుప్తు దేశంలో మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు యెహోవా. నేనేం తీసుకోలేదే మీ కాడ, మీకందరికి ఉచితంగా నేను కనాను దేశాన్ని పంచిపెట్టినాను కదా. కాబట్టి ఒక క్రైస్తవుడిగా నువ్వు ఏ విధంగా ఉన్నావు? నీకు ఐశ్వర్యం ఉందా, డబ్బు ఉందా? ఈ రోజుల్లో వడ్డీలకు ఇస్తా ఉన్నారు, 10 రూపాయలు 5 రూపాయలు చచ్చిపోతా ఉన్నారు. నీ సహోదరునికి ఏం చేయబడుతుంది? వాడు బీదవాడు, దరిద్రుడు, నీ వల్ల బ్రతకాలంట. నీ వల్ల బతుకుతున్నారా ఈ రోజుల్లో? వాడు ఇంకా అప్పు తీర్చుకోలేక, అప్పులు కట్టుకోలేక సస్తా ఉన్నారు. కాబట్టి ఆలోచించండి, క్రైస్తవుడా ఏ విధంగా ఉంటున్నాం, ఏ విధంగా ద్వితీయోపదేశ కాండంలో 2వసారి దేవుని దాసుడు మోషే గారి ద్వారా దేవుడు చెప్తున్నటువంటి మాటను మనం గమనించాం. 15వ అధ్యాయం గమనించండి. దాసియ గాంధ 15వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 15:5 వచనము, కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడైన యెహోవా మాట జాగ్రత్తగా వినేడలా మీలో బీదలు. ఇంకొక విషయం, ఇక్కడ బీదలు ఎందుకున్నారు అని మనం అనుకోవచ్చు. హెబ్రీలలో బీదలు ఉన్నారంట. ఎందుకు ఒకరు ధనవంతులు ఏంది, ఒకరు బీదవారు ఏంది? ఈ రోజుల్లో కూడా సంఘాలలో కానీ లోకంలో కానీ బీదవాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. ఎందుకు ఉన్నారు అని అనే మాటకు చూస్తే ఎందుకున్నట్టు ఇక్కడ అందరూ ఒక తీరు ఎందుకు లేరంటే, కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు. సరే, ఏదైనా కానీ బీదలు ఉన్నారు. వీళ్ళు మరి దేవుని మాట వినలేదని ఇక్కడ రాయబడి ఉంది. మేము చెప్పే విషయం కాదు, నన్ను ప్రశ్నించడం కాదండి. ఉన్న మాట, బీదలు ఎందుకు ఉన్నారు అనే విషయం, అది కూడా బీదలు ఎందుకున్నారు అనే విషయం కూడా ఇక్కడ రాయబడి ఉంది. ఎందుకున్నారు అంటే మనలను దేవుడు రేపు లెక్క అడుగుతందుకు మనకు సాక్ష్యంగా పెట్టినాడు.
ఏలే అనగా, గమనించండి 6వ వచనము, ద్వితీయోపదేశకాండం 15:6, ఏలే అనగా నీ దేవుడనే యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. ఇట్లాంటి వాగ్దానాలు మనకున్న అయినా బీదలు ఉన్నారు. 7వ వచనం, నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనా నీ సహోదరుల్లో ఒకడు బీదవాడై ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకోవద్దు. ఎందుకు అనంటే బీదలు ఉన్నారు. 11వ వచనంలో రాయబడి ఉంది చూడండి, అక్కడే 15-11 ద్వితీయోపదేశకాండం, బీదలు దేశంలో ఉండక మానరు, అందుచేత నేను నీ దేశములోనున్న నీ సహోదరులకు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవల్లని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. నీకు పరీక్షగా పెట్టినాడు. సరే, వాళ్ళు ఏదైనా దేవుని ఆజ్ఞను విన్నారో లేదో తెలియదు, కానీ బీదవారైతే ఉండరు అన్నాడు. ఉంటారు అంటున్నాడు. ఎందుకున్నారంటే వాళ్ళు మన పరీక్ష కొరకు మనం ఎంతవరకు త్యాగం చేస్తాము, మనం ఎంతవరకు సమర్పిస్తాము, మన స్వభావాలు ఏంది. అందుకనే నీ దాతృత్వంలో కనబడుతుంది, నీ సమర్పణలో కనబడుతుంది, నీ త్యాగంలో కనబడుతుంది. బీదవారిని మనం కనికరించే వారంగా ఉన్నామా, ఇంకా బీదవారి కాడ దోసుకునేటువంటి వారంగా ఉన్నామా? అందుకనే ధర్మశాస్త్రములో, న్యాయ విధులలో బీదవాడి గురించి ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము? దాసుడు ఎందుకంటే బీదవాడిగా ఉన్నాడు కాబట్టి నువ్వేం చేయాలా? తప్పకుండా అతన్ని కనికరింపాలా. 7వ వచనం ప్రకారము నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయం కఠినపరచుకోవద్దు. 8వ వచనం, నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా నీ చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి ఇయ్యాలా. విడుదల సంవత్సరమైన తర్వాత సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపించుతున్నదని తలంపు నీ మనసులో పుట్టక ఉండునట్లు జాగ్రత్త పడుము. బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమీ ఇయ్యకపోయిన ఎడల వాడు ఒకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. బీదవాడు నీ పక్కలో ఉన్నాడు, వానికి నువ్వేం చేయటం లేదు. ఇది మనము మీకు ఇంకా సుదీర్ఘంగా అర్థం కావాలనుకుంటే లూకాసు వార్తలో ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ధనవంతుడు పాతాళానికి పోవడానికి కారణం ఏంటంటే దరిద్రుడు పక్కనే ఉన్నాడు, కానీ అతనికి ఏం చేయలేదు. ఇతడు మనకు తెలుసు, బల్ల మించి పడే రొట్టె ముక్కలు. ధనవంతుడు చేసిన పాపం ఏంటంటే తన సహోదరుడు పక్కడున్నాడు, బీదవాడిగా ఉన్నాడు, దరిద్రుడిగా ఉన్నాడు, రోగంలో ఉన్నాడు. అందుకనే ప్రభు చెప్పినాడు మత్తయి సువార్త 25:31 నుంచి, నేను ఈ విధంగా ఉంటే మీరు నన్ను చూడొచ్చినారు, నేను దిగమరిగా ఉంటే నాకు వస్త్రాలు ఇచ్చినారు, నేను బాగలేకుండా చూడొచ్చినారు, నేను ఆకలిగుంటే ఆహారం పెట్టినారు, దాహం అయితే ఎప్పుడు ప్రభు అంటే మిక్కిలి అల్పులైన నా సహోదరులలో మీరు ఒకరికి చేసినారని రాయబడింది. కాబట్టి మన మధ్యలో సంఘాలలో కానీ, ఇది నేను వేరే వారి గురించి చెప్పట్లే, పోయి బయట ఏదో పంచిపెట్టమని, సంఘాలలో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు మనం తప్పకుండా మన వంతు వేరకు మనము సహాయం చేయవలసిన వారంగా ఉంటున్నాం. ఎందుకంటే ఉన్నారు కాబట్టి వారికి చెయ్యాలి. వారి గురించి ఎలాంటి నిరాశపడద్దు. ఒకవేళ వాళ్ళు ప్రార్థన చేస్తే అది పాపం అయ్యిద్దంట. ఒకవేళ లాజరు పక్క నుండి చేసినాడేమో అని పాపం పట్టుకుంది, ఎవరి పాపం అని పట్టుకుంటుంది. పాపం చేసిన వాడే పాతాళానికి వెళ్తాడని రాయబడింది. వాడు పాతాళానికి పోవడానికి కారణం ఏంది అంటే వాడు చేసినట్టు పాపం. ఏంటిదంటే పక్కనే బీదవాడు ఉన్నాడు, సహాయం చేయలేదు. కాబట్టి ఈ అధ్యాయంలో చాలా విషయాలు రాయబడ్డాయనండి. నీ సహోదరుడు ఎప్పుడే కానీ ఎప్పుడు రాలే కానీ నీకు అమ్మబడిన 6వ సంవత్సరం నీకు దాస్యం చేసిన 7వ సంవత్సరం ఏం చేయాలి? విడిపించకు, పంపివేసేయాలంటాం. అయితే వాడిని విడిపించి నీ వద్ద నుండి పంపివేయినప్పుడు నీవు వట్టి చేతులతో వాడిని ఏం చేయకూడదు? పంపివేయద్దు. నీవు ఐగుప్తు దేశం నుంచి, ఇక్కడ అదే చెప్తాడు, దాసుడు అయినప్పుడు యెహోవా నిన్ను విమోచించని జ్ఞాపకం చేసుకో. నీ మందల్లోను, నీ కళ్ళంలోను, నీ ద్రాక్షగానుగలోను కొంత అవశ్యంగా వానికి ఇయ్యవలను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇయ్యవలను. ఇదంతా కూడా రాయబడి ఉందండి. కాబట్టి బీదలను గురించి యొక్క విషయమును మనం ఇలాంటి దాతృత్వం కలిగి ఉండే వారంగా ఉండాలి. ఇంకా నేను కొన్ని తలంపులను మీ గ్రహింపులను తీసుకుని రావాలని తలుస్తూ ఉన్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రారంభించిన బోధ లూకాసు వార్తలో ఉంటుంది. బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం వారిదన్నాడు. బీదలు అన్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు కూడా ఏం రాయబడిందంటే, యేసు ప్రభు వారు కూడా 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 9:9 ఈ విధంగా ఉంటుంది. 9:9
ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చను, అతని నీతి నిరంతరం నిలిచినని వ్రాయబడింది. అతడు వెదజల్లి దరిద్రులకిచ్చినాడంట. ఎవరు? యేసుప్రభు వారు. అదే 8:9 ఏమంటాది? మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఏమైనాడు? యేసుప్రభు వారు దరిద్రుడైపోయినాడు. ఆయన కూడా దరిద్రుడు, బీదవాడైనాడు. ఎందుకంటే మనల్ని ఏం చేయడానికి? ధనవంతులుగా చేయడానికి కొరకు. నాకు తెలిసి పౌలు అంటాడు, అందుకనే ఏవేవి నాకున్నాయి అవన్నీ కూడా నేను క్రయం చెల్లించినాను అంటున్నాడు. ఈ దినాలలో చాలా మంది సంపాదించుకోనికి వచ్చినారు. ఎక్కడ చూసినా సంపాదన, మోసమో యుక్తో. ఇప్పుడు దరిద్రులు ఎవరు లేరు, అందరు ధనవంతులే, కోట్లకు ఉన్నారంట. ఒకరు అంటున్నారు హైదరాబాద్లో చివరిలో కానీ ఎక్కడైనా ఒక ప్లాట్ ఉంటే వాడు కోటేశ్వరుడు అని చెప్తున్నారు. కాబట్టి నేను వద్దని చెప్పడం విషయం కాదు, కానీ పిల్లారా, యేసు ప్రభు వారు కూడా అంతే దరిద్రులంటే మనలను ప్రేమించి ఆత్మీయంగా ధనవంతులుగా చేసినాడు. ఈ లోక రాజ్యమే కాదు, ప్రపంచంలో ఎవరికి లేనటువంటి గొప్ప రాజ్యము పరలోక రాజ్యం ఇచ్చినాడు. అందుకనే ఆత్మ విషయమై దీనులు లేక బీదలైన వారు ధన్యులు, పరలోక రాజ్యం. బీదల గురించి చాలా ఈజీగా ఆలోచించబాకండి. దేవుడే పెట్టినాడు. ఎందుకంటే మన పరీక్ష కొరకు. మనకు ఐశ్వర్యవంతులుగా పెట్టినాడు, వాళ్ళని బీదలుగా పెట్టినాడు. అంటే మన స్వభావాన్ని గ్రహించడానికి. అందుకనే మనము పిసినారి వాళ్ళముగా, లోబులముగా జీవిస్తూ ఉంటాం. మన మధ్యలో ఎంతో మంది ఉంటారు, వారిని మనము గుర్తించకుండా మనకే అని చెప్పేసి అన్నట్టుగా ఉంటాం. ఇంకా కొన్ని విషయాలు మనం గమనించాలా. బీదలను గురించి విషయం నేను కొన్ని మీకు తలంపులో తీసుకొని రావాలని తలస్తున్నాను. సామెతల గ్రంథము 14వ అధ్యాయం గమనించండి. ఈ చివరి దినాలు ఉంటే మనము ఏ విధంగా ఉంటున్నామో మనం ఎరగవలసిన వారంగా ఉంటాం. 14వ అధ్యాయము 14:21. తన పొరుగువాన్ని తిరస్కరించువాడు పాపం చేయవాడు, బీదలను కటాక్షించువాడు అంటే ఎవరట? ధన్యుడు అంట, బీదలను కటాక్షించేవాడు. అదే 31వ వచనం, దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. దరిద్రులను మనం బాధ పెడుతున్నామంటే సృష్టికర్తను నిందిస్తున్నాము. బీదలను కనికరించువాడు ఆయన గణపరచు, దేవుణ్ణి గణపరిచేవాడు ఎవరంటే బీదలను. అందుకనే సంఘంలో చాలా సార్లు యాకోబు గారు అంటాడు, ఒక బీదవాడు వస్తే మురికి బట్టలు వేసుకుని వస్తే వాడు పోయి ఆడ కూర్చోపోరా అంటావు. ఒక ధనవంతుడు ఉంగరాలు పెట్టుకొని మంచి బట్టలు వేసుకుని వస్తే వాడిని తీసుకొచ్చి నీవు చేరేసి కూర్చోబెడతావు. అంటే నీ యొక్క పక్షపాత యొక్క బుద్ధి కనబడతా ఉంది. అందుకనే బీదలను గణపరిచేవాడట యెహోవాను గణపరిచినట్లు అని రాయబడి ఉన్నది. గణపరిచి. అందుకనే గమనించవలసిన విషయం అదే 17వ అధ్యాయములో ఇంకొక మాట కూడా రాయబడి ఉంది. ఇదే సామెతల గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనము, బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు ఆపదను చూసి సంతోషించు. గమని, బీదలను వెక్కిరించేవాడట, సృష్టికర్తను నిందించేవాడట. నీవు ఏ విధంగా ఉన్నావు? సృష్టికర్తను నిందించేవానిగా ఉంటున్నావు. బీదలను నీవు వెక్కిరిస్తే చాలాసార్లు అంటాం బీదవాడు, వాడు బీదవాడు, వాని బట్టలు బాగలేవు, వాళ్ళు మురికిగా ఉన్నారని చెప్పి దాని లాజర్ని ఎంతమంది ఎక్కిరించి ఉంటారు? అందుకనే నేను ఏ విధంగా ఉంటున్నాము, ఎట్లా ఉంటున్నాము పిల్లల గమనించబడి విషయముగా ఉంటున్నటువంటి సందర్భం మనం ఎరగాలి. అట్లే సామెతలు 19:17 గమనించండి, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడట, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయడు. అందుకనే బీదలకు అప్పిచ్చువాడట. ఏం చేశాడు? బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చేవాడంట. యెహోవాకు బీదలను కనికరిస్తే, అందుకనే బీదవారి విషయంలో మనము గమనించవలసిన విషయం. అందుకనే బీదలకిచ్చను రాయబడింది. కాబట్టి యేసు ప్రభువు అంతే బీదలను మీరు అదే చేసినాడు. ఇంకొక విషయం నేను గుర్తు చేయాలని, చరిత్ర ప్రకారంగా మన దేశానికి దేవుని బిడ్డలు మిషనరీస్ వారు ఎంతో దూరం నుంచి వచ్చి మన యొక్క దేశం సముద్రం ఓడ దిగి ఆ సముద్రం వచ్చి వారు ప్రార్థన చేసినారంట. ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ యొక్క భాషలో వాళ్ళ దేశం నుంచి వదిలి వచ్చి ప్రార్థన చేస్తే, బీదలను మీరు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. మిషనరీస్కు దేవుడు మాట్లాడినాడు. ఇది చరిత్ర ప్రకారంగా నేను చెప్తున్నటువంటి విషయం, నా అవగాహన మేరకు నేను విన్నటువంటి సంగతి చెప్తున్నాను. అందుకనే మిషనరీస్ యాడికి వచ్చారంటే బీదల కాడికి వచ్చినారు. ఆ రోజుల్లో మన దేశం వాళ్ళంతా కూడా
మనకు తెలుసు ఈ గొప్పవారు అనేటువంటి వాళ్ళందరూ కూడా సామాన్యులను, వారిని బీదవారని, వారిని ముట్టుకోవద్దని, వారిని నిరాకరించి, వారి దరిద్రులు, వారు నీచులు కాబట్టి వారిని అంటొద్దు, వారిని ముట్టుకోవద్దని దూరం చేస్తే, అలాంటి వారికి దేవుడు ఆ మిషనరీస్ పంపి వాళ్లకు సాయం చేస్తున్నారు. వాళ్ళను దగ్గర తీసుకున్నారు, బీదలను, వారిని ప్రేమించినారు, వాళ్ళకు చదువు నేర్పినారు, వారికి బట్టలు ఇచ్చినారు, వారికి హాస్పిటల్ వైద్యం చేయించినారు. ఇవన్నీ మనకు తెలుసు, గమనించండి. వారికి అన్ని రకాలుగా శరీర సంబంధంగా వారికి బట్టలు, గోధుమలు ఆ రోజుల్లో ఇచ్చినారు. ఇంకోటి వారికి విద్యాపరంగా విద్య నేర్పినారు. తిరిగి ఆర్థిక పరంగా వాళ్ళ స్కూళ్ళు పెట్టేసి వాళ్ళ స్కూళ్ళల్లో చేర్చుకొని, ఇవన్నీ మనకు తెలుసు. ఇప్పుడు మనకు కనబడతా ఉంటాయి, మిషనరీ స్కూల్స్ కనబడతా ఉంటాయి, హాస్పిటల్స్ కనబడతా ఉంటాయి, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా, చర్చిలు కనబడతా ఉంటాయి. వారు 3 రకాలుగా వాళ్ళు పనిచేసి వచ్చినారు. ఎవరు పంపినారు అనుకుంటున్నారు? దేవుడే పంపినాడు. అందుకనే ఈరోజు బీదవారని చెప్పుకునేటువంటి వాళ్ళు, ఈరోజు ధనవంతులని చెప్పుకునేటువంటి వాళ్ళు, ఈరోజు గొప్పలం అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఒకప్పుడు ఎవరు? వాళ్ళ తాతలు ముత్తాతలు ఎవరు? బీదవారు కాదా? ఇప్పుడు నేనెవరినో చదువుకుని చెప్పేసి దేవుని నిరాకరిస్తున్నావా? దేవుని ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తే గొప్ప శిక్ష తీర్పుంటది. మన దేశానికి దేవుడు మిషనరీస్ పంపిన అదే చేసినారు. యేసు ప్రభువారు అదే చేసినాడు. బీదల మీద ధనులు పరలోక రాజ్యం అన్నారు. భక్తులు అదే చేసినారు. దేవుని యొక్క ధర్మశాస్త్రములో, ధర్మ విధులు, న్యాయ విధుల్లో కూడా బీదల గురించి రాయబడింది. కాబట్టి మాటలు వింటే మనము దేవుని దాసులం కావచ్చు, విశ్వాసులు కావచ్చు, బాధ్యులు ఎవరైనా కావచ్చు, బీదలను కనికరించే విషయంలో. ఇంకోటి, నేను అన్యుల గురించి చెప్పడం విషయం కాదు ఇక్కడ. నీ సహోదరుడు ఎవడైనా బీదవాడై ఉంటే, గమనించండి, మనం చదువుకున్న విషయం అంతా కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ఒకటి దాసులం అనేటువంటి భాగం చూసినాము, రెండవది బీదలు ఎవరి గుర్తుగా ఉన్నారంటే దేవునికి సాదృశ్యంగా ఉన్నారు. దేవుడు పెట్టినాడు వాళ్ళను మనల్ని పరీక్షించే కొరకు. కాబట్టి ఐశ్వర్యవంతుడా, గొప్పోడా, ఉన్నటువంటి వాడా, గమనించి దేవుడు చెప్పినట్టు ధర్మశాస్త్ర విధులను అనుసరించి మన వంతు మనము ఈ కార్యాన్ని చేద్దాం. రేపు ప్రభు వచ్చినప్పుడు, అందుకనే బైబిల్లో రాయబడి ఉంది, ధనవంతులు చెప్పినారు, యేసుప్రభు చెప్పినాడు, నాకు నిత్య జీవం కావాలని చెప్పేసి ఒక ధనవంతుడు వచ్చి అడిగితే ఏమన్నాడు? అన్ని 10 ఆజ్ఞల గురించి చెప్పిన తర్వాత వాడు గొప్ప ఐశ్వర్యవంతుడట. నీకు కలిగినది అమ్మి బీదలకు వంచిపెట్టు, నీకు పరలోక రాజ్యంలో ధనం ఉంటుంది, నువ్వు నన్ను వెంబడించమంటే వాడు వ్యసన పడకుండా పోయిండు. పరలోక రాజ్యంలో ధనం ఉంటుంది బీదలకు చేస్తే. అందుకనే వాళ్ళు బీదలకు చేసినారు. వాళ్ళు ఐశ్వర్యవంతులు, మిషనరీస్. ఈ రోజుల్లో దరిద్రుల్లాగా హైదరాబాద్లో ప్లాట్లు చేసుకుంటున్నావు, అపార్ట్మెంట్ కట్టుకుంటున్నావు, మాకు ఇన్నున్నాయి, అన్నున్నాయి, ఆడ ఉన్నాయి, మంచిది. కానీ నీకు పరలోకంలో ఉందా? ఇంకొక విషయం కూడా చెప్పాలని తలస్తున్నాను ముగింపులో. లూకాసు వార్త 19వ అధ్యాయంలో గొప్ప ధనవంతుడు అంటే జక్కయ్య అన్నాడు, ఇదిగో ప్రభు నా ఆస్తులు సగం బీదలకు పంచి పెడుతున్నా అన్నాడు. ఎందుకన్నాడు? వాళ్ళు అవగాహనలోనికి వచ్చినారు. ఈ రోజు వరకు నీవు రాకుండా ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటే, ఈ మాటలు ఉంటే నీవు నేను నేర్చుకుందాం. ప్రభు యొక్క మనసు దేవుడు చెప్పినాడు పాత నిబంధన కాలంలో. నూతన నిబంధనలో ప్రభు చెప్పినటువంటి విషయం మనం ఎరుగుదాము. కాబట్టి ఆయనే దరిద్రమైంది కూడా మన ధనం చేయడానికి వచ్చినాడు. కాబట్టి నీవు నేను ఇలాంటి మనసు కలిగి ప్రభు కొరకు మనం జీవిస్తాము. కార్యారంభం కంటే కార్యాంతం మేలు. ఇప్పటిదాకా ఇలాంటి లక్షణాలు లేకపోతే దీన్ని మనము కలిగి ఉందాము. దేవుడు కోరిన మేరకు మనం ఆ విధంగా జీవిస్తాం. ప్రభు ఆ విధంగా మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, బాగా దీవించమని వదనాలు చెల్లిస్తేసి మనం ప్రాంచేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనతోనే దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు.